ప్రకృతిలో మీ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. శుభవార్త అనగా 2026 సంవత్సరాల కిందట యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకంలో మన తల్లి గర్భాన్ని పుట్టి ఉన్న ప్రియులారా, చిన్నపిల్లలారా, మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతున్నా అన్నాడు. 2026 సంవత్సరాల కిందట పాపులైన మన కొరకు, రోగులైన మన కొరకు యేసయ్య మనల్ని అందరినీ ప్రేమించాడు. ప్రియులారా, ఈ లోకంలో మనం బ్రతికితే 70 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాలు, కానీ మళ్ళీ మనకు ఒక రాజ్యం ఉన్నది. అది పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం ఉంది. ఈ లోకం వరకు ఇవన్నీ కూడా, ఈ లోకం వరకు ఈ వ్యవసాయాలు, ఈ లోకం వరకు ఈ పంటలు, ఈ లోకం వరకు ఈ ఇల్లు, ఈ లోకం వరకు యొక్క డబ్బు, కానీ మనందరికి ఒక రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ఉన్నది. ఈ లోకంలో మనము దేన్నైనా డబ్బుతో కొనొచ్చు, కానీ మనము దేవుని రాజ్యాన్ని డబ్బుతో కొనలేము. అయ్యా, అది ఎలా కొనాలంటారా? మన మనస్సునే కొనాలి, మన హృదయంతోనే మనము కొనాలి. అయ్యా, నేను పాపిను, నేను క్షమించి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య ఇప్పుడే నీ పేరు జీవగ్రంథంలో రాసుకుంటాడు. వాట్సాప్ లో మన పేరు ఉంది, ఫేస్బుక్ లో మన పేరు ఉంది, ప్రతి దాంట్లో మన పేరు ఉంది. కానీ యేసయ్య బుక్ లో ఉండాలి, యేసయ్య జీవ గ్రంథంలో ఉండాలి. మనము ఎప్పుడు చనిపోయినా కూడా మన పేరు పరలోక రాజ్యంలో ఉంటుంది. ఈ లోకం వరకే తమ్ముడు, పిన్ని, చిన్న, బాబాయ్, వెళ్ళచటి వరకే అనుబంధాలు. ఆ తర్వాత ఎవరు మనకి రారు, ఎవరి దారి వాళ్ళదే. మన బస్సు ఎక్కుతాం, నీ టికెట్ నీది, నీ టికెట్ నీది, ఎవరి టికెట్ వారిదే. అలాగే పరలోక రాజ్యం కూడా ఎవరిది వారిదే. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారంటే అది పంచేది, ఎవరి హృదయం వారిదే, ఎవరి మనసు వారిదే, ఎవరి ప్రేమ వారిదే. దేవుడు మనల్ని సృజించాడమ్మా. ఈ లోకం ఎప్పుడు అర్థం అవుతుంది మనకి తెలియదు. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనములు, భయంకరంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైనా మనం యేసయ్యా నన్ను మీరు జ్ఞాపకం చేసుకునయ్యా, పాపులైన నన్ను, రోగులైన నన్ను ఆయన నన్ను క్షమించిన ఆయన నీ రాజ్యం మీరు జ్ఞాపకం చేసుకుంటే మనకి పరలోక రాజ్యం ఉన్నదమ్మా. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో భూకంపాలు జరుగుతున్నాయి. దేవుడు రాజ్యం మీదకి రాజ్యము, జనాల మీదకి జనములు, మనుషుల మీదకి మనుషులు, కరువులు, భూకంపాలు, సునామీలు అన్ని జరుగుతున్నాయి. కానీ దేవుడు మనకి ప్రతి ఒక్క అభయం రాకుండా ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి రోజు, ప్రతి గంట కూడా మనల్ని కాపాడుతున్నాడు దేవుడు. ఈ లోకంలో ఎవరైనా రక్షణ యేసుక్రీస్తు దేవుడు మాత్రమే ఇచ్చాడు మనకి. ఈ లోకంలో అసూయపడుతూ ఉంటారు, వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఏది లేదమ్మా. మనందరూ దేవుడి పిల్లలు, మనందరూ కూడా ఆయన సృజించిన వారు. శరీరం వల్ల కానీ రక్తం వల్ల మాత్రం మన కాము, దేవుడి కృప వల్ల మాత్రమే మనందరూ కూడా పుట్టిన వారు. ప్రియులారా, దేవుడు మనందరూ కూడా తల్లి గర్భంలో పుట్టక మందులో మనల్ని దేవుడు ఎదుర్కొన్నాడు. అయ్యా, ఈ లోకం అంతా రాదు, ఈ లోకం మంది